ఇవాళ మన పెళ్లి రోజు. అందుకని ఉదయాన్నే గుడికి వెళ్లి అర్చన చేయించుకునొచ్చాను. బాగా దర్శనమైందండి. దర్శనం అనేది మనం దైవం దగ్గరికెళ్లి చేసుకునేది కాదు, ఆ భగవంతుడు మనకు ప్రసాదించేది. నువ్వు ఎన్నిసార్లు గుళ్ళు గోపురాలు తిరిగినా అదే రూపంతో, అదే లావణ్యంతో, అదే ప్రదేశంలో ఆ శిలా విగ్రహం అక్కడే ఉంటుంది. జనం ఎక్కువగా వస్తే ఒక్క క్షణం కూడా నిలబడనీయకుండా అక్కడున్నవారు తరిమివేస్తారు. దాన్ని నువ్వు దర్శనం అంటున్నావా? ఇలా వితండవాదన చేయడం వల్లే మురళికి మీరంటే ఇష్టం లేకుండా పోతోంది. కాని మురళి అంటే నాకిష్టమేనే. అర్థం తెలియకుండా ఏదీ చెయ్యొద్దురా అని చెప్పడం కూడా తప్పేనా? తమిళనాడు, కేరళ ఏ ప్రదేశానికి వెళ్ళినా నేను చర్చికి ఎప్పుడూ వెళ్ళను. ఎందుకంటే వాళ్ల మాటలు నాకర్థం కావు. అదేవిధంగా సంస్కృతం తెలియని వాళ్లు గుడికి వెళ్లడం, అర్చనలు చేయించడం ఇలాంటివన్నీ తప్పని నా మనసుకి గోచరిస్తోంది. నామాలు ఎందుకు పెట్టుకుంటాము అంటే అవి వెంకటేశ్వరుని పాదాలు అని అంటాం. అయితే వెంకటేశ్వరుని ముఖం మీద ఉన్న నామాలు ఎవరి పాదాలు అని నాకు అడగాలనిపిస్తుంది. శ్వేతస్వతర అనే ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే, నా సతుష్యే దుష్టతి రూపమస్య నా సక్షుషా పర్యతి గర్చనయనం హిసాతుష్టం మనసయా ఏనామేవం వితురముతస్తే భవంతి. దేవుని రూపం మన కళ్ళకి కనిపించదు. ఎవరూ భగవంతుణ్ణి చూడలేదు. ఆయన ఆత్మను హృదయములో అంగీకరించిన వారు రక్షణ పొందుదురు అని దానర్థం. 1 సామువేల్ 12:24. ఆయన మీ ఎల్లరి కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలచుకుని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎలా రక్షిస్తారో ఒక్కసారి చూడండి. మనకి మరు జన్మ లేదు, కాని మరొక జీవితం ఉంది. అదే నిత్య జీవితం. మనం దాన్నే ముక్తి పొందడం, మోక్షప్రదాయకం అని అంటాం. దేవుళ్ళందరూ ఒకటే కదండి. మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనకి ముక్తిని ప్రసాదిస్తారు కదండి. నేననేదేమిటంటే, నేను అన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా చదివాను. దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి పూజించు, నీ పాపాల్ని ప్రక్షాళన చేయమని అడగమని రాసుంది. కాని వేదాల్లో మాత్రం ఏ దేవుడి పేరు ప్రస్తావించలేదు. కఠోపనిషత్తు 3:11 ఇలా చెప్తోంది, అవయతత్ పురుషాపర పురుషన్నా పరం కించిత్ సగస్తా ప్రగతి. ఈ లోకంలో గొప్పవారు ఎవరూ లేరు, దేవుడొక్కడే మోక్షాన్ని ప్రసాదించగలడు. ఋగ్వేదంలో పురుష సూక్తం చెప్పబడిన పురుషుడు అనబడేవాడు ఎప్పటికీ నాశనమనేదే లేనివాడు ఒకే ఒక్కడు, ఆ భగవంతుడు. ఆయనే ప్రజాపతి అని ఋగ్వేదంలో చెప్పబడింది. బైబిల్లో 1 తిమోతి 2:5లో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియూ ఒక్కరే. ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తనను తానే సమర్పించుకొనెను. ఆయన క్రీస్తు యేసును నరుడు. వేదాల్లో చెప్పబడిన ప్రజాపతి యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను. నేనర్థం చేసుకున్నాను. నేను చనిపోతే మోక్షానికే వెళతానన్న నమ్మకంతో బతుకుతూ ఉన్నాను. నన్ను మోక్షానికి తీసుకువెళ్తారా? ఎవరూ ఎవర్నీ మోక్షానికి తీసుకెళ్లలేరే పిచ్చిదానా. ఎవరికి వారే వెళ్ళాలి. గాయత్రీ మంత్రం చెప్పే ముందు ప్రార్థ స్నానమంత్రం అని ఒకటుంది. దాన్ని స్నానం చేసే ముందే చెప్పుకోవాలి. ఎందుకంటే జలంతోనే పాప ప్రక్షాళన అవుతుందని మనం అనుకోకూడదని. సాధారణంగా పాపం అంటే దొంగతనాలు చేయడం, కూనీలు చేయడం, అబద్ధాలు చెప్పడం అని మనం అనుకుంటాం. కాని బైబిల్ ఏం చెప్తోందంటే, గలతీయులకు 5లో 19, 20, 21లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత,
అశుద్ధం, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రహీమం పుండరీకాక్ష సర్వపాప హరిహరే. నేను పుట్టుకతోనే పాపిని, పాపాలు చేసేవాడిని, పాపిగానే బతుకుతున్నాను. పాపాత్ముల్లో పాపాత్ముడైన నన్ను ఈ పాపం నుండి కాపాడు అనే అర్థం. హరిహర అంటే భగవంతుడా నన్ను కాపాడు అనే అర్థం. కాని దేవుడు ఎవరనేది చెప్పేవారికి తెలియదు, అందువల్లే చెప్పలేదు. అందుకు చెప్పబడిన అందమైన జపమే బృహదారణ్యోపనిషత్తు చెప్పుచున్నది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. దీనికి అర్థమేమిటో నీకు తెలుసు. నేను ముక్తిని పొందాలంటే ఏం చేయాలండి? హరిహర, భగవంతుడా నన్ను కాపాడు. ఆ భగవంతుడు తనకు తానే బలై పాప విమోచనం కలిగిస్తారని అన్ని వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కాని మనం చెప్పుకునే అందరి దేవుళ్ల పేర్లు అందులో ప్రస్తావించలేదు. అవతారాల గురించిన ప్రస్తావన వేదాల్లో లేదు. సామవేద దండ్య మహాబ్రాహ్మణం ఏం చెప్తోందంటే, ప్రజాపతి దేవాభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్. పాపకోపం నుండి కాపాడ్డానికి ప్రజాపతి తనను తానే సమర్పించుకొన్నాడని దాని అర్థం. తనకు తానే బలై మనకోసం ప్రాణాలు విడిచిపెట్టింది ఎవరో తెలీదా? అతను మరెవరో కాదు, మనల్ని పాపాల నుంచి కాపాడ్డానికి శిలువలో బంధించబడి ప్రాణాలు విడిచిన మనకు ప్రభువైన ఆ యేసుక్రీస్తు. ఆయనే ప్రజాపతి, ప్రజాపతి యజ్ఞయాగ. ఇప్పుడు నన్నేం చేయమంటారండి? నిన్ను నువ్వు పూర్తిగా భగవంతునికి అర్పించుకుని ఆయన్ని శరణు వేడాలి. ఆయన్ని నువ్వు సొంత రక్షకుడిగా భావించాలి. దానికి నేనేమేమి త్యాగాలు చేయాలండి? నీ పవిత్ర హృదయాన్ని మాత్రం ఆయన కనిపిస్తే చాలు. ఆయన నీ నుంచి మరేదియో కోరరు. నువ్వు నీ ఆచార అనుష్ఠానాల్ని వదలాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు కుంకుమ పెట్టుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు, మడిచీర కూడా కట్టుకోవచ్చు. ఏ ఒక్కటి ఆయన కాదన్నడు. ఇవన్నీ మన ఆచార వ్యవహారాలు కదా. ఆ భగవంతుడు మన నుంచి కోరుకునేది పవిత్ర హృదయాన్ని మాత్రమే. మత్తయి 15:11-18 నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు కాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. నేను ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా నా దేవుడుగా అంగీకరిస్తానండి. జపం చేసుకుందామా? నేను చెప్పినట్టే నువ్వు చెప్తావా? మమ్మల్ని అధికంగా ప్రేమించి మా కోసం జీవించే తండ్రి, మమ్మల్ని అధికంగా ప్రేమించి మా కోసం జీవించే తండ్రి, నీ న్యాయమైన కోరికలను మేము ఎన్నడూ కాదనలేదు. ఎవరి మనసుని నేను నొప్పించలేదు. కీడు చేసిన వాణ్ణి ప్రేమించమనే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. నిన్ను దూరం చేసుకుంటానా? ఆలోచించు. అమ్మ ఒక క్రిస్టియన్ గా మారి సత్యాన్ని అర్థం చేసుకుని చనిపోయింది. ఆ కన్నతల్లినా కాల్చిందని బాధపడుతున్నావా? పూడ్చిపెడితేనే పరలోకాలకు చేరుకుంటావని బైబిల్లో రాసిపెట్టలేదు. అలా అనుకుంటే ఫైర్ యాక్సిడెంట్లోనూ ప్లేన్ క్రాష్లోనూ చనిపోయిన వాళ్ళు నరకానికి పోతారంటావా? దాని గురించి